2025లో ఎవరైతే స్పెషల్ డిఎడ్ ఇద్దాం అనుకుంటున్నారో సో మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసిందండి. సో ఈ ఇయర్ నుంచి మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. సో జస్ట్ బేసిక్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళు మీరు ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. సో మెయిన్గా మనకు లాస్ట్ డేట్ వచ్చేసి July 12th. సో July 12th రోజే మనకు లాస్ట్ అప్లికేషన్ కావచ్చు, మీ వెబ్ ఆప్షన్స్ కావచ్చు, అదే రోజు లాస్ట్. మనకు 12th తర్వాత 14th రోజు సో మెరిట్ లిస్ట్ మనకు వెబ్సైట్లో పెడతారు. సో చాలా మంది ఇంకా అడుగుతున్నారు ఏ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవాలని. సో NBER వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తాను. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను, ఆ వీడియోస్ కూడా చూడండి. సో ఇంకా చాలా మంది లైక్ వెబ్ ఆప్షన్స్ వస్తలేవు అని అడుగుతున్నారు. జస్ట్ మీ యొక్క కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ కోర్సు తర్వాత ఏ స్టేట్. సో మనము మన తెలంగాణలో కాదు, ఏపీలోనే కాదు, ఇండియా వైడ్గా ఉన్న ఏ స్టేట్లో అయినా మీరు స్పెషల్ డిఎడ్ చేసుకోవచ్చు. సో అక్కడ వేసుకున్నా మనకి ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ ఎలిజిబుల్ ఉంటుంది. అండ్ ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లో వెళ్దాం అనుకుంటున్నారో ఇది మంచి కోర్స్ అండి. సో మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ కావచ్చు, అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ మీరు విజువల్ ఇంపైర్మెంట్ అనుకుంటే స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ విజువల్ ఇంపైర్మెంట్ క్లిక్ చేసిన తర్వాత ఏ స్టేట్లో చేద్దాం అనుకుంటే తెలంగాణ. సో తెలంగాణలో ఈ స్పెషల్ విఐకి సంబంధించిన కాలేజ్ అన్ని డిస్ప్లే అవుతాయి. మళ్ళీ ఐడిడి సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ హియరింగ్ ఇంపైర్మెంట్ కావచ్చు, విజువల్ ఇంపైర్మెంట్ కావచ్చు, డిఫరెంట్ కోర్సెస్ స్టేట్ సెలెక్ట్ చేస్తే అక్కడ మన కాలేజ్ డిస్ప్లే అవుతాయి. జస్ట్ అది క్లిక్ చేస్తే మీ యొక్క వెబ్ ఆప్షన్స్లో యాడ్ అయిపోతాయి. సో ఆ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ ఎడిట్ ఆప్షన్ కూడా చాలా మంది అడుగుతున్నారు. ఎడిట్ ఆప్షన్ అయితే లేదు, ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడే అది ప్రాపర్గా ఎడిట్ ఆప్షన్ అయితే ఏముండదు. మీరు ఏవైతే లాక్ చేస్తారో వెబ్ ఆప్షన్స్ అవి మాత్రమే మీకు కన్సిడర్ చేస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మనకు phase 1 లైక్ 14th రోజు phase 1కి సంబంధించిన రిజల్ట్స్ వస్తుంది. మీరు కాలేజ్కి వెళ్ళాలి, సర్టిఫికేట్ సబ్మిట్ చేసుకోవాలి. ఎవరైతే వెళ్ళారో మళ్ళీ సేమ్ పెట్టిన వెబ్ ఆప్షన్స్కి సెకండ్ రిజల్ట్స్ ఇస్తారు. సెకండ్ రిజల్ట్స్ తర్వాత ఏమైనా సీట్ వేకెన్సీస్ ఉంటాయి, మళ్ళీ చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది. సో అప్పుడు మాత్రమే మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ సారి రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రిజల్ట్స్ ఇస్తారు, అప్పుడు ఎడిట్ చేసుకోరాదు. మళ్ళీ సెకండ్ రిజల్ట్స్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఉంటుంది ఆప్షన్. సో అప్పుడు మీరు ఎవరైతే కొన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో మెయిన్గా మీ ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా అండ్ మీ యొక్క కమ్యూనిటీ, సో క్యాస్ట్ వైజ్ ఉంటుంది. అండ్ మనకు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు మీరు, సో దాని బేస్ మీద మీకు సీట్ అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.